ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఎస్పాడా యామీ లార్గో. ఫస్ట్ మనం వీడిని నెంబర్ 10 గా చూస్తాం, కానీ ఆ తర్వాత వాడు ఎస్పాడా జీరో ద స్ట్రాంగెస్ట్ ఇన్ రా పవర్ అని మనకు రివీల్ అవుతుంది. వీడి ఆస్పెక్ట్ ఆఫ్ డెత్ ఈజ్ రేజ్. ఈ రకమైన చావు వచ్చేది అన్కంట్రోల్డ్ యాంగర్, డిస్ట్రక్షన్ అండ్ ఎమోషనల్ ఎక్స్ప్లోజన్ నుండి. వీడు ఈ రకమైన డెత్ ని రిప్రజెంట్ చేస్తాడు. ఈ సిరీస్ ద ఫేసెస్ బిహైండ్ డెత్ ద ఎస్పాడా ఆర్కైవ్స్ ఎపిసోడ్ నెంబర్ 10. మిగతా ఎస్పాడాల్లా యామీ తన పర్సనాలిటీని హైడ్ చేయడు. హీ ఈస్ లౌడ్, రెక్లెస్ అండ్ వైలెంట్. వీడి ఎనిమీస్ ని వీడు ఓవర్వెల్మింగ్ స్ట్రెంత్ తో క్రష్ చేద్దామని అనుకుంటాడు, రాదర్ దాన్ టెక్నిక్. అదే వేరే వాళ్ళు రిప్రజెంట్ చేసేది క్వైట్ కాన్సెప్ట్స్ లైక్ ఎంప్టీనెస్ అండ్ సాలిట్యూడ్. యామీ రిప్రజెంట్ చేసేది ప్యూర్ ఎక్స్ప్లోజివ్ ఎమోషన్స్. వీడి పవర్ కూడా మిగతా వాళ్ళలా కాకుండా ఆపోజిట్ గా వర్క్ అవుతుంది. ఎలా అంటే ద యాంగ్రియర్ హీ బికమ్స్ ద స్ట్రాంగర్ హీ గ్రోస్. ఎంత కోపం వస్తే అంత స్ట్రాంగ్ అవుతాడు. ఇది మనం వాడి టాటూ నెంబర్ 10 నుండి 0 అయినప్పుడు చూడొచ్చు. దీంతో వీడి ట్రూ ర్యాంక్ ఎస్పాడా జీరోగా చూస్తాం. ద హైయెస్ట్ అండ్ మోస్ట్ డిస్ట్రక్టివ్ ఫార్మ్ అమాంగ్ దెమ్. వీడి రిజరెక్సియాన్ ఈరా. వీడిని ఎక్స్ట్రీమ్ స్పిరిచువల్ ప్రెజర్ తో ఒక పెద్ద జైంట్ లా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఈ ఫామ్ లో వీడు రోర్ చేస్తే బ్యాటిల్ ఫీల్డ్ షేక్ అవుతుంది అండ్ ఒక్కో పంచ్ తో పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ని ఈజీగా డిస్ట్రాయ్ చేయగలడు. యామీ ఇచిగో, చాడ్, రెంజీ అండ్ కెప్టెన్ బియాకుయా అండ్ కెంపచీతో ఫైట్ చేస్తాడు. ఇద్దరు కెప్టెన్స్ కలిసి వర్క్ చేస్తున్న వాడి రా పవర్ ని అక్నాలెడ్జ్ చేస్తారు. కానీ యామీకి కంట్రోల్ అండ్ స్ట్రాటజీ లాంటివి ఏం తెలీదు. వీడికి బలమైన ఆ కోపమే వాడిని గుడ్డివాణి చేస్తుంది. ఇన్ ది ఎండ్ వీడి స్ట్రెంగ్త్ వీడి యాంగర్ వల్లే కుప్పకూలిపోతుంది. కెంపచీ అండ్ బియాకుయా చేతిలో ఓడిపోతాడు. ఇది యామీ లార్గో ఎస్పాడా నెంబర్ 0 గురించి. అండ్ హిజ్ ఆస్పెక్ట్ ఆఫ్ డెత్ ఈజ్ రేజ్. మీకు ఈ రీల్ ఎలా అనిపించింది? మీ థాట్స్ ఏంటో కామెంట్స్ లో రాసేయండి. అండ్ మీరు ఎలాంటి రీల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా డైరెక్ట్ డిఎం అన్నా చేయండి ఆర్ కామెంట్ లో అన్నా చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ అండ్ ఫాలో.